మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సకాలంలో అందేలా కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పరిధిలోని ఆలేరు మరియు లాస్యతాండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కలిసి సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం పరీక్షలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ధాన్యం తరలింపు ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు త్రాగునీరు, నీడ, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీసు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ధాన్యం రవాణా సమయంలో ఎలాంటి అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం అధికారులు కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పోలీసు అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేస్తలేరు మేడం, కాంట్రాక్ట్ ఎక్కడ చేస్తారు సార్? నెల అయింది, చేసే వాళ్ళే చేస్తారు. ఈ రాజకీయం చేపట్టి వాళ్ళదే చేస్తారు సార్. అట్నే ఆగుతున్నాయి సార్. నా నెల అయింది, అక్కడనే పడేస్తాడు. వాళ్ళు చేసిన వాళ్ళే చేస్తాడు. ఏదంటే రేపు అంటాను. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళకి ఎవరికి ట్రాక్టర్స్ లేవా? మళ్ళీ పెట్టించండి కదా. ఏంటండి, ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఇట్లా నెగ్లిజెంట్గా ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి అందరూ బాధ్యతగా తీసుకొని చెప్పాలండి. ఇంపార్టెంట్ 2 days 3 days కాదు. అందరూ బాధ్యతగా తీసుకుంటూనే అవుతుంది పని. అన్ని పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ కావాలి కదా. మన డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నారు. అది ఎప్పటి నుంచి అది అలానే ఉంది. మార్నింగ్ అంటే డ్రైవర్ ఏం చేస్తున్నారు? డ్రైవర్ ఎవరు? చేసే వాళ్ళే చేస్తారు. డ్రైవర్తో నేను ఎందుకు మాట్లాడాలి? ఎందుకు చెప్తే చేయలేదు.